ఏం కలిపారో ఏమో గాని జ్యూస్ భలే బాగుంది కదక్కా. చాలా బాగుంది. బాబు ఇంకో గ్లాస్ తీసుకురా. అది తాగాక కాస్త మైకంలోకి వెళ్తారు. స్నానం చేపిస్తున్నది అక్కక పల్లవికి అనేది గుర్తుపట్టలేరు. రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది చెల్లి. ఏదైనా తేడా జరిగితే నీ బతుకు కూడా సమస్యల్లో పడుతుంది. అక్క ఏం కాదు, ఉంటే అక్క చెల్లెలం ఇద్దరం అత్తారింట్లో కోడళ్ళుగా ఉంటాం అంతే. దానికోసం ఏమైనా చేయాలి. ఇంకేం ఆలోచించకుండా పద. రాక రామా. ఏంది మొహం కనపట్లేదు. సామ్రాజ్యం ఎక్కడికి? కోడలు మొహం చూసొస్తానక్క. రోజు చూసే మొహమే కదా, ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? ధరణి వాళ్ళు చూసుకుంటారని చెప్పారు కదా, ఇక్కడ విక్రమ్ దగ్గరుండు. శోభనం గదిలో నీ మొగుడు దగ్గర సిగ్గుపడదు గాని మా దగ్గర ఎందుకు? కొంచెం తలెత్తు. ఇదేంటి ఈ అమ్మాయి పెళ్లి కూతురా? మొన్న నిశ్చితార్థంలో నువ్వేనా? లేదు, నిశ్చితార్థానికి ఒకళ్ళని పెళ్లికి మరొకళ్ళని కూర్చోబెడతారు. రోజు చూసే నీ మొగుణ్ణే గుర్తుపట్టలేం, ఒక్కరోజు చూసి ఏం గుర్తుపడుతుంది? సరే, స్నానాలు మొదలు పెట్టండి. అమ్మా, మీరు ముత్తైదువులు కదా, మీరు కానివ్వండి. రామయ్యకు కళ్యాణ
రండి తీసుకోండి. హలో, ఏంటి అక్కడ పరిస్థితి బానే మేనేజ్ చేస్తున్నావు కదా? ఆ, ఏం చేస్తాం, తప్పదు కదా. తేడా ఏమైనా వచ్చిందనుకో, తెలుసు కదా, నీ అక్క నీకు దక్కదు. ఆ, అయ్యయ్యో, అక్కని మాత్రం ఏమీ చెయ్యొద్దు. ఆ, నేను మేనేజ్ చేస్తానని చెప్పాను కదా. ఇదేంది, ఒక్కసారి కూడా మొహం కనిపించలే. పోయి చూడాలి. అత్తయ్య, అటు వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. అలా పడిపోయారేంటి అత్తయ్య? పల్లవి ఏడా? పల్లవి స్నానం చేసి లోపలికి వెళ్ళిపోయింది అత్తయ్య. ముందు మీ నడుము ఎలా ఉందో చూడండి. నా నడుంకే బాగానే ఉంది. ముందు పల్లవించోడ్ని, నా కోడల్ని మంగళ స్నానాలు చేసినాక చూసుకోవద్దు. అత్తయ్య, ఇలాగే వెళ్తారా? మట్టి ఎలా అంటుకుందో చూడండి. ముందు చీర మార్చుకొని రండి. వెళ్ళండి అత్తయ్య, గౌరీ పూజ దగ్గర చూద్దరు కానీ వెళ్ళండి, 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 వెళ్ళండి. మనము నిశ్చితార్థంలో చూసింది ఈ అమ్మాయినేనా? ఏంటొదినా మొహంలో మొహం పెట్టి అలా చూస్తున్నావు? మంగళ స్నానాల దగ్గర డౌట్ వచ్చినట్టు ఇక్కడ కూడా పెళ్లి కూతురు మారిపోయిందని డౌట్ వచ్చిందా ఏంటి? ఇదే అనుమానం ఇంట్లో వాళ్ళకొస్తుందేమోనని భయంగా ఉందమ్మా. వాళ్ళు చూస్తే కదమ్మా, ఎవరికంటా పడకూడదని ఈ గదిలో పూజకి ఏర్పాటు చేశాను. అమ్మా, గంధం తీసుకురండి. ఒక్క నిమిషం పంతులు గారు.
1 గంట ఎవరి దృష్టి ఇటు పడకుండా ఉంటే చాలు. ముఖ్యంగా సామ్రాజ్యం అత్తే కనపడకూడదు. ఆ, మంగళ స్నానాల్లో పల్లవిని చూడలేకపోయినా గౌరీ పూజలు అయినా చూడాలే. ఓం శ్రీమన్మహాగణాధిపతయై నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అపవిత్ర పవిత్రో. ప్రణయం ముసి కల్కి పరువం నీ కౌగిట నీ వలపుల ఒడిలో తలపుల సుడిగాలిలో కడతేరన ప్రియా ప్రియా సఖీ ప్రియా భ్రమానిజం తెలియని వరమా ఇలా ఇలా ధృవానిపో గలై సిలై క్షణకాలమా. ఏంటిది? ఏమైంది నీకు? ఆ, ఏ ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని లాగడమేనా? అమ్మాయిలు అబ్బాయిల్ని లాక్కూడదా? ఈరోజు ఏదో అయింది నీకు. వదులు. సరే వదులు. సంగీత్లో నన్ను పట్టుకొని లాగారు, అప్పుడేమైంది? ఇప్పుడు పూజ జరుగుతుంది, వెళ్ళాలి. వదులు. అవ్. ఏయ్. లోపల గౌరీ పూజ జరుగుతుంది. అది ఆడవారి పూజ, మగాళ్ళు. మీకేం పని? పంతులు గారు రేపు హోమానికి సామాన్ లిస్టు ఇస్తా అన్నారట. అమ్మ తీసుకురమ్మంది. నేను తెచ్చిస్తాను, మీరు వెళ్ళండి. 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 గౌరీ పూజ అన్నారు, ఎవరు లేరేంది? ఇగో అమ్మాయి, గౌరీ పూజ ఏడ చేస్తుండ్రు? అదిగో ఆ గదిలో. ఇంత పెద్ద హాల్ పెట్టుకుని గా గదిలో పూజ చేయాల్సిన కర్మేంది? ఎవరమ్మా లోపల? తలుపులేసుకుని మరీ పూజ చేస్తుండ్రేంది? ఎవరమ్మా లోపల? తలుపు తీరేంది?
పూజ చేస్తున్నారేంది? తప్ప ఆ, అత్తయ్య నా మాట వినండి. రండి ఒకసారి రండి. ఎక్కడికి? రండి. వదులు. పూజ దగ్గరికి పోవాలి. వెళ్దురు గాని ఫోన్ మాట్లాడండి. ఫోన్ ఏంది? పల్లవి లైన్ లో ఉంది, మాట్లాడండి. లోపలికి పోయి నేరుగా మాట్లాడతా కదా, ఫోన్ ఏంది మధ్యలో? మాట్లాడండి అత్తయ్య. ఎదిగో పల్లవి, అత్తయ్యతో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడు. హలో అత్తయ్య గారు, మీరు నా కోసం ఒక పని చేయాలి. ఏందమ్మా? పూజ అయ్యాక మీరు నన్ను ఆశీర్వదించాలి. అందుకే లోపలికి వస్తున్నా కదా. దానికన్నా ముందు వేరే పని చేయాలత్తయ్య. అదేందది? పెళ్లికేవో అడ్లు వస్తాయని దాసరాలు చెప్పింది కదా, అవేవి రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను పూజ చేసేంతసేపు బయట చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేయాలి. నేనా? అవునత్తయ్య, ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోతుంది. ఈ ఇంట్లో నా మేలు కోరుకునేవారు మీరు తప్ప ఎవరున్నారత్తయ్య? మా అమ్మే ఉంటే చేసేది కదా, నా కోసం కాదనకండి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. గట్లనే చేస్తలే గాని ఇంతకీ ఏం చెట్టు? ఏ చెట్టున్నా పర్వాలేదు అత్తయ్య, చెట్టుకు ఆకులుంటే మాత్రం చాలు. పైన కాకులు లేకుండా చూసుకోండి. సరే, ఇవేం కొత్త ముక్కులో ఏందో, గట్లనే చేస్తలే. ఇగో. ఇలాగే నీ పెళ్లి కూడా అయిపోతుంది. ధరణి, ఇంతకా సామ్రాజ్యాన్ని ఏం చేసావు? ఇంకా ఎంతసేపు చేయాలి? కాళ్ళు లాగేస్తున్నాయి. గీ పూజ ఎప్పటికైతుందో ఏమో. వచ్చినావా? పూజ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది అత్తయ్య. మరి చెప్పాలి కదా, కాళ్ళు పడిపోయినాయి ఈడ. సర్లే, నా ఆశీర్వాదం కావాలంది కదా, పల్లవిని పిలు, నా కాళ్ళకి మొక్కుకుంటది. పల్లవి ఏదో పనుందని బయటికి వెళ్ళింది కదా. పెండ్లి పెట్టుకుని బయటకి అడిగిపోయింది. ఏంది ఫోన్ తీయట్లే? హలో పల్లవి, ఆవిడ నాకు ఫోన్ చేస్తుందేంటి? అత్తయ్య నీతో మాట్లాడుతుందంట, మాట్లాడు. ఎందుకు ఎందుకు? ఏందమ్మా, నన్ను ప్రదక్షిణాలు చేయమని చెప్పి నువ్వే అడిగిపోయినావు? అది ఇక్కడ పక్కనే ఒక గుడి ఉంటే వచ్చాను అత్తయ్య. కాసేపట్లో పెండ్లి పెట్టుకుని ఇప్పుడు బయటికి పోవడేందమ్మా? ఈడందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇగో నీ మిత్రురాలు కూడా ఈడనే ఉంది. మిత్రురాలా? ఎవరు? ఎవరేంది? మిత్రురాలా అని నీ జుట్టు తిరుగుతుంటది కదా, స్వాతి. స్వాతినా? అవును. ఏందంత ఆశ్చర్యపోతున్నావు? అమ్మో, ఏందో. అమ్మో. మిత్రురాలా?